అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. మహిళలను కించపర్చారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. సభ్యుల ఆందోళనతో స్పీకర్ సభను వాయిదా వేశారు. స్పీకర్ సభను వాయిదా వేసిన బీఆర్ఎస్ సభ్యులు సభలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఎం మహిళా సభ్యులకు క్షమాపణలు చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. అధ్యక్ష, ప్రోగ్రెసివ్ వాదులు సామాజిక పరివర్తనకు అధ్యక్ష ఒక్క సంవత్సరం కాదు, ఇంకా ఏం బాధపడుతున్నాను, ఆవేదన పడుతున్నాను. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏం అన్యాయం చేశామని ప్రతిసారి అసెంబ్లీలో అగౌరవపరుస్తున్నారని ప్రశ్నించారు. సీఎం తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని సబితా డిమాండ్ చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పెద్ద స్థాయికి వెళ్తామని రేవంత్ రెడ్డికి అండగా ఉంటే ఇప్పుడు అవమానించడం సరికాదని శాసనసభ సాక్షిగా తెలిపారు. అధ్యక్ష ఒక్క నిమిషం, అధ్యక్ష ఆగమనండి. అధ్యక్ష మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి. అధ్యక్ష చర్చ పెడదాం. అధ్యక్ష అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడున్న లేపట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానడు. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈరోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం, అధ్యక్ష ఆగమనండి అధ్యక్ష. మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి. అధ్యక్ష చర్చ పెడదాం. అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. మహిళలను కించపర్చారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పలు అంశాలను లేవనెత్తడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా 1,50,000 కోట్ల అంచనా ఎలా పెరుగుతుంది అనే అంశానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కావచ్చు, ఇతర అంశాలు కూడా సభలో పెట్టాలని వారు డిమాండ్ చేస్తూ కంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా లేచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పైన ఏదైతే ఆరోపణలు చేయడం కావచ్చు, ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే అప్రోప్రియేషన్ బిల్లు పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయపరమైనటువంటి అంశాలు రావాల్సినటువంటి అవసరం ఏముంది, దాంతోపాటుగా డీవియేషన్ ఎలా చేస్తారనే అంశానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారనే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఏదైతే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, వెంటనే ఏదైతే క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వెంటనే అటు ఏదైతే ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మాట్లాడుతూ కూడా ఇదే అంశాల మీద మాట్లాడుతూ రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడుతూ మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేను ఏదైతే ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డిని అవమానిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. అభ్యంతరకరంగా ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ అంశాలపైన అటు చర్చ జరపాలి, అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లుబట్టి విక్రమార్క కూడా అటు ఏదైతే క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నారు. మాట్లాడే సభను ఏదైతే కొంత గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేసినటువంటి నేపథ్యంలో తిరిగి అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే అంశంపైన చర్చను చేపట్టాలని కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు, క్షమాపణ కోరుతూ ఉన్నారు. మహిళలపైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా కొంత రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను కూడా అటు ఏదైతే ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కూడా సమర్థిస్తున్నట్టు తమకు కనిపిస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే సబితా ఇంద్రారెడ్డి కూడా అటు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా మాట్లాడుతూ తనను గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నామని కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, కొంత అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, దాన్ని సరిచూసుకోమని నేను సభలో ప్రశ్నించినందుకు తనను టార్గెట్ చేసినట్టు కూడా వారు కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఖచ్చితంగా ప్రధానంగా డీవియేషన్ అయినటువంటి అంశాన్ని ఒక్కసారి మనం చూస్తే మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన తర్వాత ప్రధానంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి 1,50,000 కోట్లు అంచనా ఎలా పెరుగుతుంది, దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా కంక్లూడ్ చేశారు. దాంతోపాటుగా దీనికన్నా ముందు కూడా అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని అంశాలకు సంబంధించి కూడా రీఅప్రోప్రియేట్ చేసుకోవాలని కూడా వారు కోరినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈ సందర్భంగా పలు సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అడిగినటువంటి అంశాలను కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే మహిళలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంత సభలో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈ సందర్భంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, సభ ప్రారంభమైన తర్వాత కూడా తాము ఈ చర్చకు ఏదైతే ఈ చర్చకు పట్టుబడతామని అటు ప్రభుత్వం కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లుబట్టి విక్రమార్క కూడా వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, దాంతోపాటుగా క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.